వాళ్ళు లేస్తున్నాడు, మళ్ళీ షో స్టార్ట్ చేద్దాంరా. కపాలంలోని మెదడంటే భలే ఇష్టం రా. ఎవడా ఎప్పుడు అదేనా? నాకు మోకాల మధ్య నుండి గుజ్జంటే చాలా ఇష్టంరా. అయినా ఇప్పటికిప్పుడు మనకు శవం అంటే ఎక్కడ దొరుకుతుందిరా? దొరికాక మనలో ఎవరైతే తినాలో అప్పుడే డిసైడ్ చేసుకుందాం. దొరకాలంటావేంట్రా? వెనకే ఉంది కదా బతుకున్న శవం, దాన్ని కాల్చుకొని తింటే గమ్మగా ఉంటుందిరా. చూడు, నీకు తెలుసుగా నేను ఒకసారి కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపనని. రేయ్, టాయిలెట్ అనుకుంటే ఆపరా, లేదంటే కార్ అంతా ఖరాబ్ చేసేలా ఉన్నాడు. కారులో ఉండాల్సిన రోజు ఇక్కడికి ఎంత వచ్చిర్రా? ఏంటి దగ్గర పోసాడువేనా? వెనక ముందు ఏం చూసుకోవా? ఆ దృష్టి కూడా లేదా బాబు? ఎక్కడ పడితే అక్కడ పోసేస్తావా? మరి కొంచెం లోపలికి నాడు. లోపలికా? అదా అదా ఇంకెంత లోపలికి అయ్యా? ఇంక పోసుకో. గుర్రెలు, ఎముకలు, కప్పలు శ్మశానం తీసుకొచ్చిన ఏరీలు. ఇక్కడ ఒక కారు ఇద్దరు మనుషుల్ని చూశారండి మీరు? ఒకడు పొత్తుగా ముద్దుగా ఉంటాడు, రెండో వాడు పక్కగా గడ్డ ఉంటుంది. వాళ్ళేనా? వాళ్ళే. నీకెలా తెలుసు? నేను లోపలికి తీసుకెళ్లారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ ముగ్గురు దోస్తులే. కారు యాక్సిడెంట్ లో ఇక్కడే చనిపోయారు. వాళ్ళు చచ్చి 6 ఏళ్ళు అయింది. మరి ఆ చచ్చిన మూడో వాడు? ఆ మూడో వ్యక్తి నేనే. వీడు ఇంక జీవితంలో ఎవరిని లిఫ్ట్ అడగడరా. అది సరే, ఆడ హైదరాబాద్ ఎలా వెళ్తాడు? నా లెక్క ప్రకారం ఈ పాటికి ఏ బస్సు ఎక్కేసి ఉంటాడు, బ్యాగ్ లో సున్నంట్లో చెకోడీలు తీసి తింటుంటాడు. బాగా యాక్ట్ చేసావు నువ్వు. ఇది ఉంచు. పర్లేదండి, వద్దు సార్. తీసుకోవయ్యా, ప్రేమతో ఇస్తుంటే. వస్తాను సార్. అలాగే. రై, బండి బయటికి తీరా. ఓకే.